ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు మనలో చాలా మందికి ఎదురయ్యే ఒక చిన్న సమస్య ఉంది. మనం గతం గురించి, మన పాత అలవాట్ల గురించి చెప్పాలనుకున్నప్పుడు మన మాటలు కొంచెం పుస్తకంలో చదివినట్టు అంత సహజంగా అనిపించవు. మ్మ్. మనకు గ్లామర్ రూల్స్ తెలుసు, యూజ్డ్తో వాడతాం, అయినా ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. సరిగ్గా చెప్పారు. ఆ సహజత్వం, ఆ ఫ్లో రాకపోవడానికి ఒక ముఖ్య కారణం ఉంది. మన దగ్గరున్న సోర్సెస్ అన్నీ కూడా అదే విషయాన్ని హైలైట్ చేస్తున్నాయి. అవునా? అవును. ఆ రహస్యం యూజ్డ్కి బంధువైన వుడ్ అనే పదాన్ని సరిగ్గా వాడటంలో దాగి ఉంది. ఈరోజు మన పని కేవలం రూల్స్ తెలుసుకోవడం కాదు, ఈ రెండు పదాల మధ్య ఉన్న ఆత్మను, ఆ ఫీలింగ్ను పట్టుకోవడం. ఓ, అంటే గతం గురించి కేవలం రిపోర్ట్ ఇవ్వడానికి, గతాన్ని మళ్ళీ మన కళ్ల ముందు ఆవిష్కరించడానికి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవడం. ఎగ్జాక్ట్లీ. అద్భుతం. అంటే ఇది కేవలం గ్రామర్ పాఠం కాదు, ఇంగ్లీష్లో మన కథలను మరింత అందంగా చెప్పే ఒక టెక్నిక్ నేర్చుకోవడం అన్నమాట. సరే, అయితే ఈ ప్రయాణం మొదలు పెడదాం. తప్పకుండా. ముందుగా మనందరికీ తెలిసిన మన సేఫ్టీ నెట్ అయిన యూస్ తో ప్రారంభిద్దాం. మంచిది. యూస్ టు అనేది ఒక ఆల్రౌండర్ లాంటిది. ఇది చాలా నమ్మకమైనది. దీన్ని ప్రధానంగా రెండు రకాల సందర్భాలలో వాడతాం. సరే. మొదటిది గతంలో పదే పదే చేసే పనులు, అంటే రిపీటెడ్ యాక్షన్స్. రెండోది గతంలోని స్థితులు లేదా పరిస్థితులు, అంటే స్టేట్స్ ఆర్ కండిషన్స్. ఓకే. ఈ రెండింటికి ఇది చక్కగా సరిపోతుంది. ఓకే. రిపీటెడ్ యాక్షన్స్ అంటే మనం అలవాటుగా చేసే పనులు. ఉదాహరణకు, నేను రోజూ క్రికెట్ ఆడేదాన్ని. మరి స్టేట్స్ అంటే ఏమిటి? దాన్ని కొంచెం విడమరిచి చెప్తారా? మంచి ప్రశ్న. స్టేట్ అంటే అది ఒక చర్య కాదు, అదొక పరిస్థితి లేదా ఒక స్థితి. ఉదాహరణకు మీ ఫీలింగ్స్, అంటే ప్రేమించడం, ద్వేషించడం. మీ ఆలోచనలు, నమ్మడం, అర్థం చేసుకోవడం. లేదా మీకున్నవి, ఒక ఇల్లుండటం, ఒక కారుండటం. ఓకే. లేదా మీరు ఎలా ఉన్నారు, అంటే బలంగా ఉండటం, సిగ్గుపడటం వంటివన్నీ స్టేట్స్ కిందకే వస్తాయి. ఇవి మీరు చేసే పనులు కావు, మీరు ఉన్న తీరు అన్నమాట. అర్థమైంది. అంటే యాక్షన్కి ఉదాహరణగా, మై ఫాదర్ యూస్ టు రీడ్ ద న్యూస్ పేపర్ ఎవ్రీ మార్నింగ్. మా నాన్న ప్రతిరోజూ పేపర్ చదివేవారు. ఇది ప్రతిరోజూ జరిగే ఒక చర్య. కరెక్ట్. ఇప్పుడు స్టేట్కి కొన్ని ఉదాహరణలు చూద్దామా? ఖచ్చితంగా. ఐ యూస్ టు లివ్ ఇన్ ఢిల్లీ. నేనొకప్పుడు ఢిల్లీలో నివసించేవాణ్ణి. ఇక్కడ నివసించడం అనేది ఒక స్థితి. అలాగే షీ యూస్ టు హ్యావ్ వెరీ లాంగ్ హెయిర్. ఆమెకు ఒకప్పుడు చాలా పొడవాటి జుట్టు ఉండేది. జుట్టు ఉండటం అనేది కూడా ఒక స్థితే. ఓ, నిజమే. ఇంకో ఉదాహరణ, దట్ బిల్డింగ్ యూస్ టు బి ఏ మూవీ థియేటర్. ఆ భవనం ఒకప్పుడు సినిమా థియేటర్గా ఉండేది. ఇవన్నీ గతంలోని పరిస్థితులే, కానీ చర్యలు కావు. అంటే యూస్ టు వాడిన ప్రతిసారి ఆ విషయం ఇప్పుడు నిజం కాదని మనం అర్థం చేసుకోవాలి. ఆ యూస్ టు లివ్ ఇన్ ఢిల్లీ అంటే ఇప్పుడు నేను ఢిల్లీలో ఉండటం లేదు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కర్లేదు. అర్థం ఆ పదంలోనే ఉంది. సో యూస్ టు అనేది గతం గురించిన ఒక వాస్తవాన్ని చెప్పే ఒక ఫ్యాక్ట్ రిపోర్టర్ లాంటిది. సింపుల్ అండ్ స్ట్రెయిట్. ఎగ్జాక్ట్లీ. మీరు వాడిన ఆ పదం చాలా ముఖ్యం, ఫ్యాక్ట్ రిపోర్టర్. ఇది గతాన్ని ఒక లాగ్బుక్లో ఎంట్రీలాగా నమోదు చేస్తుంది. అయితే ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అంటే మనకు కేవలం ఫ్యాక్ట్స్ చెప్పడం కాదు, ఆ జ్ఞాపకంలోకి వినేవారిని కూడా తీసుకెళ్లాలనుకున్నప్పుడు ఏం చేయాలి? అప్పుడే వుడ్ రంగప్రవేశం చేస్తుంది. ఇక్కడే నాకెప్పుడూ కన్ఫ్యూజన్ వస్తుంది. యూస్ టు అంత క్లియర్గా అన్నింటికీ పనిచేస్తున్నప్పుడు అసలు వుడ్ అవసరమేమిటి? ఇది ఎందుకంత తికముక పెడుతుంది? ఎందుకంటే వుడ్కి కొన్ని కఠినమైన నియమాలున్నాయి. అందులో మొదటిది అతి ముఖ్యమైనది. వుడ్ కేవలం గతంలో పదే పదే చేసే పనులకు, అంటే రిపీటెడ్ యాక్షన్స్కి మాత్రమే వాడాలి. కేవలం యాక్షన్స్కి మాత్రమేనా? అంతే. స్థితులను, అంటే స్టేట్స్ను వర్ణించడానికి దీన్ని అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. ఒక్క నిమిషం. ఇందాక మనం స్టేట్స్ అంటే ఫీలింగ్స్ అని చెప్పుకున్నాం కదా? అవును. ఉదాహరణకు, నేను చిన్నప్పుడు పాలకూరను ద్వేషించేదాన్ని. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలనుకుంటే ఐ వుడ్ హేట్ స్పినచ్ అని అనాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ ద్వేషం నా చిన్నతనంలో ఒక బలమైన అనుభూతి, అదొక యాక్షన్ లాగే అనిపించేది. కాని మీరన్న రూల్ ప్రకారం అది తప్ప. చాలా మంచి పాయింట్లేవనిస్తారు. చాలామంది ఇక్కడే పొరబడతారు. మీ ఫీలింగ్ బలంగా ఉన్నప్పటికీ వ్యాకరణం ప్రకారం హేట్, లవ్, నో, బిలీవ్ వంటివి స్టేటివ్ వర్బ్స్ అంటారు. స్టేటివ్ వర్బ్స్. అవును. అంటే అవి ఒక స్థితిని సూచిస్తాయి. అవి నిరంతరం జరిగే చర్యలు కావు.
కాబట్టి ఐ వుడ్ హేట్ స్పినిచ్ అనడం వ్యాకరణపరంగా తప్పు. దానికి బదులుగా ఐ యూస్ టు హేట్ స్పినిచ్ అని మాత్రమే అనాలి. ఓకే. ఇప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది. అంటే వుడ్ని వాడాలంటే అది భౌతికంగా లేదా స్పష్టంగా కల్పించే ఒక చర్య అయి ఉండాలి. కరెక్ట్. అప్పుడు ఐ వుడ్ లివ్ ఇన్ మాడ్రిడ్ లేదా ఐ వుడ్ బి షై అని అనడం కూడా తప్పే అనమాట. ఎందుకంటే నివసించడం, సిగ్గుపడటం అనేవి కూడా స్థితులే. పర్ఫెక్ట్. మీరు పాయింట్ను కరెక్ట్గా పట్టుకున్నారు. మరి వుడ్కు సరైన ఉదాహరణ ఏమిటంటే వెన్ ఐ వాజ్ ఎ కిడ్ మై డాడ్ వుడ్ లిఫ్ట్ మీ ఆన్ టు హిస్ షోల్డర్స్. నేను చిన్నప్పుడు మా నాన్న నన్ను తన భుజాలపైకి ఎత్తుకునేవారు. చూడండి, ఎత్తుకోవడం అనేది ఒక స్పష్టమైన చర్య. లేదా ఎవ్రీ వెకేషన్ వీ వుడ్ డ్రైవ్ టు మై గ్రాండ్ మదర్స్ హౌస్. ప్రతి సెలవులకు మేము మా అమ్మమ్మ వాళ్ళింటికి డ్రైవ్ చేసుకుని వెళ్లేవాళ్లం. ఇక్కడ డ్రైవ్ చేయడం కూడా ఒక చర్యే. అవును. అయితే వుడ్ గురించి తెలుసుకోవాల్సింది ఇదొక్కటేనా? కేవలం యాక్షన్స్కి వాడాలని గుర్తుంచుకుంటే సరిపోతుందా? ఎందుకంటే కొన్నిసార్లు నేను సందర్భం లేకుండా ఐ వుడ్ ఈట్ సీరియల్ అంటే అది కొంచెం వింతగా వినిపిస్తోంది. సరిగ్గా గమనించారు. ఇక్కడే వుడ్కు ఉన్న రెండవ ముఖ్యమైన నియమం వస్తోంది. ఆ వుడ్ ఒంటరిగా నిలబడలేదు, దానికొక తోడు కావాలి. ఆ తోడే సమయ సందర్భం, అంటే టైం కాంటెక్స్ట్. టైం కాంటెక్స్ట్. అవును, దానికి గతం అనే ఒక ఫ్రేమ్ను మనం అందించాలి. ఆసక్తికరంగా ఉంది. అంటే వుడ్ వాక్యానికి ఒక యాంకర్ లాంటిది కావాలన్నమాట. ఆ యాంకర్ లేకపోతే అది ఎటో కుట్టుకుపోతోంది. కరెక్ట్. వెన్ ఐ వాజ్ ఎ కిడ్, ఎవ్రీ సమ్మర్, ఇన్ దోస్ డేస్ లాంటి పదబంధాలే ఆ యాంకర్స్, అంతేనా? ఎగ్జాక్ట్లీ. ఆ టైం ఫ్రేమ్ ఇవ్వకపోతే ఐ వుడ్ ఈట్ సీరియల్ అనే వాక్యం భవిష్యత్లో ఒక కండీషన్ గురించి చెప్పినట్టుగా అనిపించవచ్చు. ఓ అవును, ఇఫ్ ఐ వర్ హంగ్రీ ఐ వుడ్ ఈట్ సీరియల్ లాగా. అదే. కానీ వెన్ ఐ వాజ్ ఎ కిడ్ ఐ వుడ్ ఈట్ సీరియల్ ఎవ్రీ మార్నింగ్ అని చెప్పినప్పుడు అది ఖచ్చితంగా గతం గురించిన ఒక అలవాటు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఆ యాంకర్ దాన్ని గతం అనే తీరానికి కట్టిపడేస్తుంది. ఇక్కడే అసలైన విషయం దాగి ఉన్నట్టుంది. కేవలం రూల్స్ మాత్రమే కాదు, వుడ్ వాడటం వల్ల ఆ వాక్యానికి ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ వస్తోందని మన సోర్సెస్లో ఉంది. ఆ వ్యామోహం, ఆ నాస్టాల్జియా గురించి కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఇక్కడే యూజ్డ్కి వుడ్కి మధ్య ఉన్న అసలైన తేడా బయటపడుతుంది. చెప్పండి. యూజ్డ్ ఒక ఫ్యాక్టును చెబుతుంది. ఐ యూస్ టు విజిట్ మై గ్రాండ్ పేరెంట్స్ అనేది ఒక సమాచారం. కానీ వుడ్ ఒక కథను చెబుతోంది. అదొక జ్ఞాపకాన్ని మళ్లీ బతికిస్తోంది. తాతయ్యలు, నానమ్మలు కథలు చెప్పే విధానాన్ని ఊహించుకోండి. వాళ్ళు మేం పల్లెటూరికి వెళ్లేవాళ్లమని ఫ్లాట్గా చెప్పరు. నిజమే. వాళ్ళు ప్రతి వేసవిలో మేమంతా బండిలో సర్దుకుని బయల్దేరేవాళ్లం. దారి పొడవునా పాటలు పాడుకునేవాళ్లం. మా అమ్మమ్మ మాకోసం మామిడి పళ్ళు కోసి పెట్టేది. ఇలా చెప్తారు. చూసారా, మీరే చెప్పారు. వీ వుడ్ ఆల్ ప్యాక్ ఇన్ టు ద కార్. వీ వుడ్ సింగ్ సాంగ్స్. మై గ్రాండ్ మదర్ వుడ్ కట్ మ్యాంగోస్ ఫర్ అస్. ఈ వుడ్ అనే పదం ఒక టైం మిషన్ లాంటిది. అది మిమ్మల్ని, వినేవారిని ఆ జ్ఞాపకంలోకి నేరుగా తీసుకువెళ్తుంది. ఆ దృశ్యాన్ని కళ్ల ముందు నిలుపుతుంది. వావ్! యూజ్ టు ఆ టైం మిషన్ ఉందని చెబుతుంది, కానీ వుడ్ మిమ్మల్ని ఆ మిషన్లో కూర్చోబెట్టి ప్రయాణానికి తీసుకెళ్తుంది. ఇది అద్భుతమైన పోలిక. రిపోర్టింగ్ అ ఫ్యాక్ట్ వర్సెస్ రీలివింగ్ అ మెమరీ. ఈ ఒక్క ఐడియా అర్థమైతే ఎప్పుడు ఏది వాడాలో మన అంతరాత్మకే తెలిసిపోతుంది. అవును. సరే, ఇప్పుడు ఈ రెండింటినీ ఒకే చోట పెట్టి చూస్తే ఆ తేడా మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మన దగ్గర దీనికొక పర్ఫెక్ట్ ఉదాహరణ ఉంది కదా? అవును. ఈ ఒక్క వాక్యం ఈరోజు మనం చర్చించుకున్నదంతటినీ సంగ్రహిస్తుంది. శ్రద్ధగా వినండి. ఓకే. వెన్ ఐ వాజ్ ఎ టీనేజర్, ఐ యూస్ టు బి అ లాట్ స్కినియర్ బికాజ్ ఐ వుడ్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే. ఓ, ఇది చాలా స్పష్టంగా ఉంది. నేను టీనేజ్లో ఉన్నప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని, ఎందుకంటే రోజూ వ్యాయామం చేసేదాన్ని. ఇందులో మొదటి భాగం సన్నగా ఉండటం, బీయింగ్ స్కినియర్, అదొక స్థితి, ఒక స్టేట్. అందుకే అక్కడ యూస్ టు వాడారు. కరెక్ట్. ఇక రెండో భాగం ప్రతిరోజూ వ్యాయామం చేయటం, ఎక్సర్సైజ్ ఎవ్రీడే. అదొక పదే పదే జరిగే చర్య, ఒక రిపీటెడ్ యాక్షన్. అందుకే అక్కడ వుడ్ వాడారు. కరెక్ట్. చూడండి, ఒకే వాక్యంలో ఒక స్థితి, ఒక చర్య ఎంత అందంగా జతకూడాయో. ఒకే వాక్యం మనకు పూర్తి చిత్రాన్నిచ్చింది. కావాలంటే అక్కడ వుడ్ బదులు కూడా యూస్ టు వాడొచ్చు. బికాజ్ ఐ యూస్ టు ఎక్సర్సైజ్ ఎవ్రీడే అని కూడా అనొచ్చు. అది గ్రామర్ ప్రకారం కరెక్టే. కానీ వుడ్ వాడటం వల్ల ఆ వాక్యానికి ఒక రిథం వచ్చింది, ఒక స్టైల్ వచ్చింది. యూస్ టు రెండుసార్లు వాడితే కొంచెం రిపీట్గా అనిపిస్తుంది. సరిగ్గా చెప్పారు.
మంచి స్టైలిష్ రైటర్స్, మంచి స్పీకర్స్ ఈ వైవిధ్యాన్ని ఉపయోగిస్తారు. ఇది వారి భాషకు ఒక అందాన్నిస్తుంది. అవును. కాబట్టి ఇన్ని విషయాలు చర్చించుకున్నాక మన శ్రోతలకు ఒక సింపుల్, సురక్షితమైన నియమం, ఒక క్విక్ విన్ కావాలంటే ఏం చెప్పాలి? నాకైతే ఒకటి స్పష్టంగా అర్థమైంది. మాట్లాడేటప్పుడు గ్రామర్ గురించి ఎక్కువగా ఆలోచించే సమయం లేనప్పుడు, లేదా ఏదైనా సందేహం వచ్చినప్పుడు ఆలోచించకుండా యూస్ టు వాడేయాలి. ఆ, ఎందుకంటే అది ఎప్పుడూ సురక్షితం. అది చర్యలకు పనిచేస్తుంది, స్థితులకు పనిచేస్తుంది. తప్పుపోయే అవకాశమే లేదు. అదే గోల్డెన్ రూల్. వెన్ ఇన్ డౌట్ యూజ్ టు. అది మీ సేఫ్టీ నెట్. కానీ మీరు మీ ఇంగ్లీష్ని గొప్ప స్థాయికి తీసుకువెళ్లాలంటే, కథలు చెప్పాలనుకుంటే, మీ జ్ఞాపకాలకు ప్రాణం పోయాలనుకుంటే అప్పుడు వుడ్ అనే శక్తివంతమైన సాధనాన్ని వాడటం నేర్చుకోవాలి. చాలా చక్కగా ముగించావు. సరే, ఈరోజు మనం నేర్చుకున్న కీలకమైన విషయాలను ఒకసారి త్వరగా గుర్తు చేసుకుందాం. చెప్పండి. 1. యూస్ టు మన ఆల్రౌండర్. ఇది గతంలోని చర్యలు, స్థితులు రెండింటికీ పనిచేస్తుంది. ఇది ఫ్యాక్ట్స్ చెప్పడానికి ఉత్తమమైనది. కరెక్ట్. 2. వుడ్ మన కథకుడు. ఇది కేవలం పదే పదే చేసే చర్యలకు మాత్రమే. దీనికి సాధారణంగా వెన్ ఐ వాజ్ యంగ్ లాంటి ఒక టైం ఫ్రేమ్ అవసరం. అవును. 3. వుడ్ వాడటం వల్ల మాటల్లో ఒక రకమైన వ్యామోహం, ఆ జ్ఞాపకాన్ని మళ్లీ బతికించే శక్తి వస్తోంది. హ్మ్. చివరిగా మన గోల్డెన్ రూల్. సందేహం వస్తే యూస్డ్ టు వాడండి. అది సురక్షితం. ముగించే ముందు వినేవారికి ఆలోచించడానికి ఒక చిన్న మెలుక. చెప్పండి, ఆసక్తిగా ఉంది. మన సోర్సెస్ ప్రకారం ఐ యూస్ టు స్మోక్ అంటే నేను ధూమపానం చేసేవాణ్ణి. ఇది ఒక అలవాటు, అంటే హ్యాబిట్. ఇది స్థితి కిందుకొస్తోంది. కాబట్టి దీనికి వుడ్ వాడకూడదని ఉంది. ఓకే. కానీ మనం ధూమపానం చేయడాన్ని పదే పదే సిగరెట్ వెలిగించి కాల్చే చర్యల శ్రేణిగా, అంటే ఏ సిరీస్ ఆఫ్ రిపీటెడ్ యాక్షన్స్గా చూడలేమా? చూడొచ్చు. అప్పుడు వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ ఐ వుడ్ స్మోక్ బిట్వీన్ క్లాసెస్ అని అనడం కరెక్టే అనిపిస్తుంది కదా? అబ్బా, ఇది ఆసక్తికరంగా ఉంది. అంటే ఒక అలవాటు, ఒక స్థిత లేక చర్యల సమాహారమా? ఆ సన్నని గీత ఎక్కడుందో ఆలోచించడం. అవును. ఇది భాష ఎంత డైనమిక్గా ఉంటుందో చూపిస్తుంది. బహుశా ఆ సమాధానం మనం ఆ వాక్యం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నామనే దానిపై ఆధారపడి ఉంటుందేమో. బహుశా ఆ ఆలోచనతోనే ఈ రోజుకి ముగిద్దాం. భాషలో నియమాల కన్నా ఆ భావం, ఆ సందర్భం ఎంత ముఖ్యమో గుర్తుచేస్తూ